ఫలమేమో భయపడకు, నిన్నేమి చెయ్యను. నువ్వే ఒక పని చెయ్యాలి, చాలా అవసరం, అతి ముఖ్యమైన కార్యం. అందుకోసమే నిన్ను తీసుకొచ్చాను. ఏ చేస్తావా? చెయ్యను. పూలబంతులాడుతున్నావా? అది తర్వాత చూసుకుందాములే. చెడిపోకు, నేను చెప్పిన పని చెయ్యి. వృధా ప్రయాస. నా మాట విను, రాజకుమారుడవు. ఈ నీచపు సావు ఎందుకు కోరతావు? పౌరుషము తెచ్చుకొని నేను చెప్పిన పని చెయ్యి. ఆలస్యం ఎందుకు? అక్కడ నీ ఇందుమతి ఏమవుతూ ఉంటుందో ఆలోచించుకో. ఏమిటా పని? అది నా మనసుకు వచ్చావు. రా. రా, దేవి దర్శనం చేసుకుందాం. ఒక్క మాట, ఇలాంటివే ఇంకా భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. గాబరా పడకు. రా. రా ప్రతాప్, సాష్టాంగ నమస్కారం చెయ్యి. ఈ రాజకుమారుడితో 10 మందిని బలిగించాను. ఇక నాకు శాప విమోచనం అనుగ్రహించవా మహేశ్వరి? నా
భరించి సుఖపడుమోయి నీవను భరించి సుఖపడుమోయి ఓ పరదేశీ ప్రేమకి కాశీ యౌవన రాశి రావోయి తేజో రాశి రావోయి ఈ రోజే సుఖింప ప్రాపు రుచి చూడుమో వలపు తీపు చూడుమో వలపు తీపు ఈ రోజే సుఖింప ప్రాపు రుచి చూడుమో వలపు తీపింపు మరచిపోచింతర వంశసేపు మరల రాదు ఈ తరుణము రేపు మధువును మగువను మరగి సుఖింపు మరచిపోచింతర వంశసేపు మరల రాదు ఈ తరుణము రేపు ఓ పరదేశీ ప్రేమకి కాశీ యౌవన రాశి రావోయి తేజో రాశి రావోయి ప్రతాప్ రావు నా మనం వినవు నా కోరిక చెల్లించవు నీ మాటలతో నాకు పని లేదు. చాలించు నీ నాటకం. మాయలమ్మారివి నీకు కోరికేమిటి, మనమేమిటి? అంతా ఒట్టి మోసం. నన్ను గుహ నుంచి బయటికి పంపు. అంతేనా ప్రతాప్? అంతే. అదే 10,000. ఎంత పొరబడ్డాను. సాహసానికి తగినంత సరస్సు ఉంటుందనుకున్నాను. చాలు. నా ఇందుమతి నుంచి నన్ను తెచ్చినప్పుడే నీ సరస్సు తేటపడ్డది. నీకేపాటి కృతజ్ఞత ఉన్నా నన్ను ఇక్కడి నుంచి బయటికి తప్పక పంపిస్తాను. మొదట నా కోరిక మన్నించు. ఒక్క దినం, ఒక్క క్షణం నీతో సుఖం అనుభవించని. ఆ మహానందంలో ఒక్క నిమిషం నా శరీరం మర్చిపోని మీరేమీ కోరను. ప్రతాప్. పిశాచి, నన్ను ముట్టకు. ఏ నీ భారపాటి అందగత్తను కాకపోయానా? నీ అందచందాలతో నాకు జోక్యం లేదు. నీ మాట నిలుపుకొని నన్ను బయటికి పంపించు. నా కోరిక చెల్లించవా? చెల్లించను. ఇదే చివరి మాట? అవును. సరే, వెళ్ళు. ఇందు, ఇందు. ప్రతాప్. పిశాచి మళ్ళీ వచ్చింది. పిశాచిని కాను. ఆగు, కొంచెం ఆగు. ప్రతాప్, ఈ ఒక్క మాట విను. నిన్నేమీ విను, ఏమీ చేయను. ప్రతాప్ ఆగు. ఇందాక చెప్పిన మాట కాదు, ఆ కోరికే విరమించుకున్నాను. ప్రతాప్, నువ్వు చిత్రమైన వాడు. వలసి వచ్చిన దాన్ని గంధర్వ కాంతను కాళ్ళతో నువ్వు పోతున్నావు. మానవుడవు. ఇంతకంటే ఎక్కువ సరస్వత నీకు ఎలా వస్తుంది? సరస్వత లేని వానితో సఖ్యం గిట్టం కంటే చావు మేలంటారు. కాబట్టే నా కోరిక విరమించుకున్నాను. ఈ నిరాకరణకు నేనేం చేసినా చేయగలను. ఆ శక్తి నాకుంది. కానీ నువ్వు నాకు ఒక మహోపకారం చేశావు. అది నేను మరవలేను. కాబట్టి నువ్వు యథేచ్ఛగా వెళ్ళు. నా లోకాలు నేను పోతాను. చాలా సంతోషం. ఇంకొక మాట. ఇంతకు ముందు నువ్వు కటువుగా తిట్టి కాళ్ళతోనే వచ్చినది నీ భార్య, నేను కాను. నువ్వు కావు? కాను. ఆమె నిజమైన ఇందుమతి. నిజంగా? ఇందు